మీ ఎన్ని సంవత్సరాలు ఆయనతో అనుభవం ఉంది. మళ్ళీ బాబు గారు మిమ్మల్ని కాల్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు అంటే రీబిల్డ్ ఆంధ్ర అనేది ఒకటే స్లోగన్ తీసుకొని ఆయన వెళ్తున్నారు. ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఇప్పుడు మాత్రం మనం రాజధాని కూడా ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి, లేకపోతే ప్రతి చోట కూడా గంజాయి అది ఇది మొత్తం అసలు డెవలప్మెంట్ లేకుండా ప్రజల్ని సోమరపోతులు చేశారు. ఇప్పుడు రీబిల్డ్ ఆంధ్ర అనుకుంటే వెలికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కె నరసింహమూర్తి గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఏం చెప్తారు? ఎలాగ ముందుకెళ్తే మనం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటదంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఫైనాన్షియల్ పిక్చర్ లో ఉన్న రియల్ పిక్చర్ బయటికి రావాలండి. రియల్ పిక్చర్ అంటే ఈ బిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. నా లెక్కలో జెన్యున్ బిల్స్ ఏవో ఫైనలైజ్ చేయాలి. ఓకే, ఆ బిల్స్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు ఒక బాండ్ ఇవ్వటం, ఒక రీస్ట్రక్చరింగ్ చేయాలి. వాటిని ఏ విధంగా రీపే చేయాలి అది పక్కన పెట్టాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్టు టేకప్ చేయాలంటే, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. రెండు ముఖ్యంగా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయండి. ఒక 25-26 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా డబ్బులు తెచ్చే అవకాశం ఉంది. ఈ అన్ని స్కీమ్స్ ను కూడా జైట్లీ గారు ఉన్నప్పుడు 10% అని చెప్పేసి అది మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీలో ఇచ్చే బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. అది ఒక్కసారి రివైవ్ చేసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇప్పుడున్న కొన్ని స్కీమ్స్ 25%, 15%, 30% మనం మార్జిన్ మనీ పెట్టాలి. ఆ మార్జిన్ మనీ అంతా కూడా మన జైట్లీ గారి టైంలో అయిన అండర్స్టాండింగ్ మనం రివైవ్ చేసుకుని స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ మళ్ళీ మనం తెచ్చుకోగలిగితే ఈ స్కీమ్స్ అన్ని మాక్సిమం ఉపయోగించుకుని మనం ఆ టైంలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. తర్వాత 19 నుంచి 24 దాకా ఏమైందో ఆ సాఫ్ట్వేర్ ని రివైవ్ చేసి క్లోజ్ గా మానిటర్ చేస్తూ మాక్సిమం బెనిఫిట్స్ తెచ్చుకోవాలి. ఆ స్పెషల్ స్పాన్సర్ స్కీమ్ అది కాక ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తాం, చాలా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని. ఇవన్నీ కూడా టైం బౌండ్ గా మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఆ ప్రపోజల్ రేస్ చేయటం, ఆ రేస్ చేసినప్పుడు ప్లాన్ లో గానీ వాళ్ళు ఇచ్చిన సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో ఇచ్చిన కండిషన్స్ మ్యాచింగ్ గా ఉండవు. సో అవి వెరిఫై చేయకుండా పంపించేస్తారు. మళ్ళీ వాడు 4 రోజులు పెట్టుకుని వాళ్ళకి రివర్స్ చేస్తాడు. అప్రూవల్ కి 6 నెలలు అయిపోతుంది. అప్పుడు మొదలు పెడతారు పనులు. ఇయర్ అయ్యేప్పటికీ మురిగిపోతాయి ఫండ్స్. సో దేర్ఫోర్ ఈ టైంని జాగ్రత్తగా మానిటర్ చేసుకుని మనకి కరెక్ట్ గా టైంలో అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రాజెక్ట్స్ అన్ని కూడా మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో 15-20 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు. అది కాక ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ జిల్లాలో అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు. అదేవిధంగా అమరావతి రీబిల్డ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా టైం బౌండ్ లో చేసుకుని ప్లాన్లు చేసుకుని డబ్బులు తెచ్చుకుని వాడుకోవటం పెద్ద పని అండి. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో సపరేట్ సెక్రటరీగా, సపరేట్ ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలి. ఇంత ఫండ్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక సపరేట్ ఒక సెక్రటరీ గారిని కోఆర్డినేషన్ కి పెట్టుకుని ఐ థింక్ మనం ఆ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సో ఫస్ట్ ఏంటంటే లయబిలిటీస్ రిలీజ్ చేయటం, కరెక్ట్ గా ఎంత తప్పు ఉందో తెలుసుకుని కరెక్ట్ గా ఎంత బిల్స్ ఉన్నాయో తీసుకుని వాళ్ళందరితో ప్యాకేజ్ చేసుకుని సెటిల్ చేసుకోవటం, వాళ్ళకి ఆఫర్ చేయటం ఇవి చేస్తామని చెప్పి అది ఇన్వెస్టిగేషన్ ఆడిట్ అయ్యి కరెక్ట్ గా ఫార్మ్ అప్ అయిన తర్వాత. నా డౌట్ ఏంటంటే చాలా ఫేక్ బిల్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేయాలి. మనం ఏ విధంగా వింటున్నాం బయట చూస్తున్నామో అది క్లీన్ చేసేయాలి. సెకండ్ ఇది. థర్డ్, ఈ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోన్లు వాళ్ళతో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ తో దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అవన్నీ కూడా బడ్జెట్ మీద భారం అయిపోతాయి. సో లయబిలిటీ రీస్ట్రక్చరింగ్ లో బడ్జెట్ లో అప్పులు, వాటి మీద కట్టే వడ్డీలు, ఆ రీపేమెంట్ అవన్నీ ఒక ఎత్తండి. రెండోది మాక్సిమం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని తెచ్చుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడం రెండో ఎత్తు. ఇక మూడోది మన ప్రియారిటీస్, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అక్కడ మన ఆడిట్లు గట్టిగా చేసుకుని వేస్ట్ఫుల్ లేకుండా మనకున్న స్కీమ్స్ లో ఎంతవరకు ప్రొడక్టివ్, ఎంతవరకు అన్ప్రొడక్టివ్, ఎక్కడ వేస్ట్ఫుల్ ఉన్నాయి, ఎక్కడ అవసరం లేవు అవి తీసేయాలి. అనవసరమైన స్కీమ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కూడా ఇప్పుడు పాత గవర్నమెంట్ లో అంటే 19 నుంచి 24 దాకా వచ్చిన గవర్నమెంట్ లో వేస్ట్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. సో ఆ విధంగా మనం ఎక్స్పెండిచర్ సైడ్ క్లీనింగ్ చేసుకుని ఇన్కమ్ సైడ్ మనం కొత్త రిసోర్సెస్ ఏమున్నాయో ఎగ్జామిన్ చేసుకుని ఈ డిపార్ట్మెంట్ వైజ్ హౌ టు రేజ్ రిసోర్సెస్ తెలుసుకోవాలి. అక్కడ జిఎస్టీ గ్రోత్ కి కొత్తగా మనం పుష్ చేసి ఇదివరకు అనుకున్నట్టుగా జిల్లా వైజ్ క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్
కొత్త ఇండస్ట్రీస్ ఏం రావాలి, కొత్తగా ఏమేం చేయాలి, అదొక మనకి ఈ స్కీమ్ చాలా బాగుంది. ఏది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద స్కీమ్, దాన్ని ఎఫెక్టివ్ గా ఆంధ్రప్రదేశ్ లో చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాడుకోవాలి. నిన్న బడ్జెట్ లో చేసిన స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రికల్చర్ స్కీమ్, ఈ రెండు కూడా మనం ఐపీకి మాక్సిమం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ విధంగా మనం సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్స్, మనకున్న లైబిలిటీ రీస్ట్రక్చరింగ్, మూడోది మనకున్న వేస్టల్ ఎక్స్పెండిచర్ తీసేసి బడ్జెట్ ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దీనికి 1 year పడుతుందండి. ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు, ఈజీగా ఓవర్ నైట్ చేసి మనం చేసే అయ్యే పని కాదు. జాగ్రత్తగా చేసుకోవాలి. అది చాలా పెద్ద పని, పెద్ద టాస్క్. నాకు చాలా సంతోషం ఏంటంటే బాబు గారు ద వే హీఈస్ వర్కింగ్, ఆయన వచ్చినప్పటికీ డే అండ్ నైట్ పని చేస్తున్నారు, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, చాలా అయిపోతున్నాయి. సో ఐ థింక్ ఆయన చేయగలుగుతాను, నా ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్.